ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉండే కొన్ని సంఘటనలను పరిశీలించిన పిమ్మట ప్రజల యొక్క ఆస్తులకు భద్రత కరువైందనేది నాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అన్ని రకాల ప్రజలకు సంబంధించిన ఆస్తులకు భద్రత లేదు. నకిలీ డాక్యుమెంట్ల తయారీతో నకిలీ సీళ్లు తయారు చేసుకొని అధికారుల యొక్క సంతకాలు కూడా ఫోర్జరీ వాళ్ళే చేసి కష్టపడి సంపాదించుకున్న ప్రజల యొక్క ఆస్తులకు రాబందుల్లాగా వాలే పరిస్థితి ఏర్పడింది ప్రొద్దుటూరు పట్టణంలో. అందుకే బాధ్యత కలిగిన ఓ ప్రజాప్రతినిధిగా, ఓ ప్రతిపక్ష పార్టీ నాయకునిగా, 2 మార్లు ఎమ్మెల్యేగా మీ దయచేత కాబడిన నేను మీ కొరకే ఈ సమావేశం ఏర్పాటు చేసి చెప్తా ఉన్నా. ప్రొద్దుటూరు పట్టణంలో ఎవరైనా ఆస్తులు కొనేటప్పుడు ఖాళీ జాగాలు కానీ, ఆ జాగాలలో చిన్నపాటి కన్స్ట్రక్షన్స్ ఏదైనా జరుగుతూ ఉండి కానీ, ఏదైనా కొనాలన్నప్పుడు 1కి 2 సార్లు, 2కు 3 సార్లు ఆలోచన చేసి ఆ పత్రాలను నిశ్చితంగా పరిశీలించి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈసీ ఎత్తి లింకు డాక్యుమెంట్ల జోలికి పోయి ఇంకా కొంత లోతుకు ఎవరి ద్వారా అయినా సరే విచారించుకున్న పిమ్మట ఇది సజావైనటువంటి పత్రాలే, ఇది సజావైనటువంటి లీగలైజ్గా ఉండబడిన ఆస్తే అని మీరు ధృవీకరించుకున్న పిమ్మట ఆస్తులను కొనుగోలు చేసే కార్యక్రమము, డబ్బులు కట్టే కార్యక్రమం చేయండి. లేదంటే కష్టపడి మీ రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి మీ పిల్లల కోసమని కూడబెట్టుకునే డబ్బును కోడిపిల్లను గద్దదన్నకపోయినట్టు ఇట్లాంటి మనుషులు నిన్న మొన్న జరిగిన ఉదంతాలు చూసినారు కదా. అది ఊహించుకునేదానికి ఎంతో బాధ కలిగే అంశం. ఎట్లా వీళ్ళు మోసం చేస్తున్నారనేది మొన్న నేను చెప్పిన శేఖర్ యాదవ్కి సంబంధించిన ఆస్తికి సంబంధించి ఎట్లా మోసం చేసినారు అనేది శేఖర్ యాదవ్ కూడా చెప్పినాడు. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఈరోజు ఉంది కాబట్టి, అంతకు మించినటువంటి సమాచారం ఉంది కాబట్టి వాళ్ళనేదో గబ్బు పట్టేయాలనే ఉద్దేశం కానీ, పోలీసులు ఏదో నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి పోలీసు వాళ్ళను విమర్శించాలని కానీ ఈ పాత్రికేయుల సమావేశం ముఖ్య ఉద్దేశం కాదు. ముఖ్య ఉద్దేశం నాకు తెలిసిన సమాచారాన్ని మీకు పంచడం, మిమ్మల్ని జాగృతి చేయడం, మీ ఆస్తులకు భద్రత తీసుకునే విషయంలో మిమ్మల్ని చైతన్యపరిచే పాత్ర పోషించాలని చెప్పి నా దగ్గర ఉండే సమాచారాన్ని మీ ముందుకు తెస్తా ఉన్నా. ఉదాహరణకు శేఖర్కు సంబంధించిన ఆస్తికి సంబంధించి మనం చెప్పినాం. వాళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారు, ఏ విధంగా మిమ్మల్ని మోసం చేయబోతారు అనే దానికి ఒక 2, 3, 4, 5 నిమిషాల్లోనే మీకు నేను ఎగ్జాంపుల్ చూపించబోతా. 1985లో తయారు చేసిన నకిలీ దస్తావేజు, రిజిస్టర్ కాబడినటువంటి పత్రాల్లాగా తయారు చేసినది. దీంట్లో సబ్ రిజిస్టర్ సంతకం వాళ్ళదే ఉంటుంది, దస్తావేజ్ నెంబరు వాళ్ళే ఇస్తారు, అన్నీ వాళ్ళే చేస్తారు. ఇక్కడ దస్తావేజ్ నెంబర్ అని ఒకటి ఇస్తారు. ఇక్కడ ఏ దస్తావేజుకైనా ఒక నెంబర్ ఇస్తాడు. ఇది ఉంది నా ఏళ్ళు పెట్టే చోట 547 అని. ఏంది దస్తావేజ్ నెంబర్ అంటే కనుక, మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో దస్తావేజు కొనుక్కొని స్టాంపులు రాసే అన్నంతా రాసి పెట్టిన తర్వాత ఆ దస్తావేజుకు ఒక నెంబరు, అంటే 2025 సంవత్సరం, ఇది 2025 సంవత్సరం, ఈ నెల జూన్, ఈరోజు 27, జూన్ 27వ తారీఖున 2025 సంవత్సరం నేను ఒక ఆస్తిని రిజిస్టర్ చేసుకుంటా ఉండేటప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నా దస్తావేజుకు ఒక నెంబర్ ఇస్తాడు ఆయన. అంటే అంతకుముందు ఎన్ని రిజిస్ట్రేషన్ జరిగినాయో ఆ పిమ్మట ఉండేదే నాకు ఒక దస్తావేజ్ నెంబర్ ఇస్తాడు. ఈ దస్తావేజ్ నెంబర్ ప్రకారము వాళ్ళ ఇండెక్స్లో అంతా రిజిస్టర్ అవుతుంది. నేను ఏ ఆస్తి కొనుగోలు చేసినా ఏమనేది ఉంటుంది. లాస్ట్కు ఈ దస్తావేజ్ నెంబర్ కూడా వాళ్ళు వేసినారు 547 అని. ఎట్లా వేసినారు 547 అని అంటే ఊరికి నోటుకు వచ్చినది వేసినారు. ఈ 547 దస్తావేజు నెంబర్ వాళ్ళు వేసినారు కాబట్టి సబ్ రిజిస్టర్ ఆఫీసులోకి మేము పోయి ఈ 547 దస్తావేజులో ఏ ఆస్తి ఉంది, ఏది రిజిస్టర్ అయిందని చూస్తే 547 దస్తావేజుకు సబ్ రిజిస్టర్ ఆఫీసులో వాళ్ళు ఇచ్చిన రికార్డు ప్రకారం ఏంటంటే హనుమాన్ నగర్లో ఉండే 2.5 సెంటు యొక్క స్థలం. ఇది 85. దీని తర్వాత
ఇదే ఆస్తి, సేమ్ ఇదే ఆస్తి, ఇంకా ఏం అక్షర మార్పు లేదు. రెండు పేపర్లు ఒకటే, ఇది 1980, రెండు పేపర్లు ఒకటే, మళ్ళీ ఇది 1980. సేమ్ ఏం మార్పు లేదు. దీంట్లో ఏం ఆస్తి ఉందో, ఏమి రాసినారో, ఏం దస్తావేజ్ నెంబర్ వేసినారో అక్షర మార్పు లేదు. అక్షర మార్పు ఉండేది ఏంటంటే 1985లో 198 దీంట్లో ఉంది, 198 దీంట్లో ఉంది, దీంట్లో 5 ఉంది, దీంట్లో 0 ఉంది. ఒక అక్షరమే మార్పు. ఆస్తి అంతా ఒకటే. ఎందుకు చేసినారు 80 సేమ్ అంటే కనుక, శేఖర్ ఆస్తి ఇది 1982లో పుట్టింది. శేఖర్కు 1982 అంటే ఈ భూమిని వెంచర్గా తయారు చేసి 35 ఫ్లాట్లుగా విడగొట్టి అమ్మేటప్పుడు ఈ ఆస్తి 1982లో పుట్టింది. 1982. ఇది 1982లో పుట్టింది కాబట్టి 1985లో వాళ్ళ నకిలీ డాక్యుమెంట్ ఉంటే దానికి అంత విలువ ఉండదేమో అని చెప్పి 80కి చేసినారు. అంటే దీనికంటే ముందు పుట్టిందని చూపించుకునే దానికోసం 80 చేసినారు. సరే చేసినారు, బాగానే ఉంది. నేను ఎట్లా మోసం చేస్తారు అనడానికి మీకు ప్రజలకు చెప్పేది ఏంటంటే 1980లో చేసిన ఈ దస్తావేజు నకిలీ. నకిలీ నకిలీ వాళ్ళే స్టాంపు, వాళ్ళే నకిలీ స్టాంపులు, వాళ్ళే ఫోర్జరీ సంతకాలు. అయిపోయింది. దీన్ని తీసుకొని ఎవరికైనా అమ్మాలన్నా కొదవ పెట్టాలన్నా కానీ ఎవరైనా ఏమడుగుతారు ప్రజలారా? మీరు దీని ముందు ఉండే డాక్యుమెంట్ అడుగుతారు, నకలు. దీనికి ముందు ఏమంటారు? దాన్ని లింకు డాక్యుమెంట్ అంటాం. లింకు అంటారు. ఆ లింకు డాక్యుమెంట్ లేకపోతే కొనడానికి అమ్మడానికి కష్టం కాబట్టి ఈ మునీర్ అనే కౌన్సిలర్ ఏం చేసినాడంటే, మునీర్ అనే కౌన్సిలర్ ఇదంతా చేసింది ఆయనే. ఏం చేసినాడంటే దీన్ని లింకు డాక్యుమెంట్ ఉద్దేశపూర్వకంగా తన బంధువు అయినటువంటి మహిళ పేరుతో సబ్ రిజిస్టర్ ఆఫీస్కు పోయి రిజిస్టర్ చేసినాడు. ఈ డాక్యుమెంట్ పెట్టి, ఈ డాక్యుమెంట్ నకిలీ డాక్యుమెంట్ పెట్టి సబ్ రిజిస్టర్ ఆఫీస్కు పోయి, ఇది ఇంట్లో తయారు చేసుకున్నారు, ఇంట్లో కాదు పంచాయతీ ఆఫీసులో తయారు చేసినారు. ఇది కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఆఫీసులో ఇది తయారైనాయి. నకిలీ పత్రాలు, నకిలీ స్టాంపులు, నకిలీ ఫోర్జరీ సంతకాలు. కేవలం 500 రూపాయలు ఖర్చు పెట్టి పంచాయతీ ఆఫీసులో తయారు చేసిన కోట్ల విలువ చేసే ఆస్తిది. దీని మనం నమ్మరనే ఉద్దేశంతో ఒరిజినల్ డాక్యుమెంట్ మళ్ళా దీంతో పాటు నాకు దానికి కావాలి కాబట్టి, లింకు డాక్యుమెంట్ కావాలి కాబట్టి వీళ్ళ బంధువు అయినటువంటి ఒక మహిళ పేరుతో ఈ మునీరే ఇది చేసినాడు. మళ్ళా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయి ఇది అమ్మినట్టు. దీంట్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పోతే ఇవన్నీ ఉంటాయి. ఈ రెండు పెట్టుకొని ఇక్కడ మోసం ఏం జరిగింది తెలిసిన, పంచాయతీ ఆఫీసులు కూర్చొని 500 రూపాయలతో 1,20,00,000 విలువ చేసి ఆస్తిని తయారు చేసుకున్నారు. దానికి లింకు డాక్యుమెంట్ కావాలి కాబట్టి వాళ్ళ మరదల పేరుతోనో వాళ్ళ బంధువు పేరుతోనో సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయి రిజిస్టర్ చేసినారు. సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇది ఒరిజినల్ డూప్లికేట్ అని ఎవరేమీ గమనించేది ఉండదు ప్రజలారా. వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఛార్జీ వస్తే చాలు, స్టాంపు పెట్టి చేసేస్తారు. గమనించుకోవాల్సినది మనమే. ఇది ఒరిజినలా, డూప్లికేటా, మోసమా, ఈసీ ఎత్తినామా, లింకు డాక్యుమెంట్ ఎవరు, 4-5 లింకు డాక్యుమెంట్ తీసుకున్నామా, ఇది మనం చూసుకోవాలా. మనం చూసుకోకపోతే ఈ మోసగాళ్ళ చేతిలో నీరు మోసపోయే ప్రమాదం ఉంది. ఇతరు నకిలీ పత్రాలతో పంచాయతీ ఆఫీసులో 500 రూపాయలు పెట్టి 1,20,00,000 విలువ చేసి ఆస్తిని తయారు చేసి దానికి లింకు డాక్యుమెంట్ ఉండాలని చెప్పి తన బంధువైనటువంటి మహిళ పేరుతో సబ్ రిజిస్టర్ ఆఫీస్కు పోయి రిజిస్టర్ చేసినాడు. రిజిస్టర్ చేసిన తర్వాత ఈ రెండు కాగితాలు చూపించి ఉప్పలూరు గురుభాస్కర్ రెడ్డి, ఇది చాపాడు, ఇది అన్యాయం. ఉప్పలూరు గురుభాస్కర్ రెడ్డి ఈయనకు తనఖా పెట్టినారు వడ్డీకి. ఎన్ని లక్షలు ఇప్పించుకొని 25 లక్షల రూపాయలు ఇద్దరితో ఇప్పించుకొని ఈ ఆస్తిని నీ పేరుతో రిజిస్టర్ చేపిస్తాము, 2 రూపాయలు వడ్డీ కడతాము, పక్కా నీ పేరుతో రిజిస్టర్ చేపిస్తామని ఈ నకిలీ దస్తావేజు, నకిలీతో పాటు దానికి లింకు డాక్యుమెంట్ ఉండాలని చెప్పి వాళ్ళే ఉద్దేశపూర్వకంగా చేసిన 2 డాక్యుమెంట్లు చూస్తే ఈ గురు భాస్కర్ రెడ్డి మోసపోయినాడు. ఈయన 25 లక్షలు ఇచ్చినాడు. ఇప్పుడు గురు భాస్కర్ రెడ్డికి ఈ స్టోరీ అంతా ఇది మనం చెప్పిన తర్వాత ఆయన కళ్ళు తెరిచి చూస్తే మోసపోయినాడు. ఇంకా మోసం ఇంకొకటి దీంట్లో విచిత్రం ఏంటంటే, ప్రజలారా జాగ్రత్త, చాలా హుషారుగా ఉండండి. ఈ ఆస్తిని మళ్ళా మునీరు ఇంకొకరికి అమ్మినాడు. 1,00,00,000 కోటి రూపాయలకు 1,20,00,000కు అమ్మినాడు. అమ్మి 1/4 15 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఇస్తారు కదా, అది తీసుకోవాలా. దానికి సంతకం ఎవరు పెట్టాలి? అగ్రిమెంట్లో ఎవరు పెట్టాలా సంతకం? గురుభాస్కర్ రెడ్డి పెట్టాలా. గురుభాస్కర్ రెడ్డికి పోయి, అన్న నేను స్థలం అమ్మినా, నేను
1/4 ఇస్తారు, అగ్రిమెంట్ చేసి సంతకం పెట్టు, నేను తీసుకుంటా, మళ్ళీ తర్వాత రిజిస్టర్ అప్పుడు 25 లక్షలు వడ్డీ తీసుకొని మిగతాది నేను తీసుకుంటా అని చెప్తే సర్లే అని గురుభాస్కర్ రెడ్డి వచ్చి వాళ్ళకి అగ్రిమెంట్ సంతకం పెట్టినాడు. తనది కానీ ఆస్తికి పాపం ఆయన మోసపోయి 25 లక్షలు తీసుకున్న నేరాన్ని పెట్టినాడు. వాళ్ళు 1/4 ఇచ్చినారు. ఆ లెక్క వీడు తీసుకున్నాడు మునీరు. ఇప్పుడు డబ్బు పెట్టి కొన్నిటోడు ఎవడైతే ఉన్నాడో వాడు మోసపోయినాడు. వడ్డీకి ఎవరైతే గురుభాస్కర్ రెడ్డి ఇచ్చినాడో ఈ గురుభాస్కర్ రెడ్డి మోసపోయినాడు. లాభపనేది ఎవరు? మునీర్ అనే కౌన్సిలర్. మునీర్ అనే కౌన్సిలర్ వాళ్ళ తమ్ముని పేరుతో ఉంది, బషీర్ అహ్మద్ బషీర్ అతని పేరుతో. ఇంకా దీంట్లో విచిత్రం ఏంటంటే కామెడీ ప్రజలారా, ఇది జోక్, నవ్వొచ్చేది, పెద్ద జోక్ వచ్చేది ఏం తెలిసిన 2022లో ఈ మునీర్ తమ్ముని పేరుతో ఆస్తి రిజిస్టర్ నకిలీనే 2022లో 2022లో ఆ ఆస్తిని అతని పేరుతో నకిలీ చేసుకునేటప్పుడు ఆ డాక్యుమెంట్లో వయసు కనపరుస్తారు కదా. నా పేరుతో చేసుకునేటప్పుడు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి, మా నాయన పేరు శివశంకర్ రెడ్డి కుమారుడు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి, నా వయసు 58 అని చెప్పి రాశారు కదా. అట్లా ఈ బషీర్ అహ్మద్ యొక్క వయస్సును 1922 ఆస్తి తన పేరుతో నకిలీ చేసుకునేటప్పుడు వయస్సు 38 సంవత్సరాలను రాసినాడు. ఎన్ని? 38. ఈ ఆస్తి ఇతని పేరుతో ఎప్పుడు రిజిస్టర్ కాబడింది, ఎప్పుడు పుట్టిందని చూస్తే 45 ఏళ్ళు. అంటే ఇతను పుట్టక ముందే 7 సంవత్సరాల ముందే ఇతని పేరుతో ఆస్తి. ఏమనాల ప్రజలారా? ఇప్పుడు ఈ 500 రూపాయలు పెట్టి ఎక్కడో ఒక ఆఫీసులోనో పంచాయతీ ఆఫీసులోనో ఇంట్లోనో కూర్చొని అంతా ఒక ముఠా కలిసి తయారయ్యి దోపిడీ చేసేదానికి ప్రయత్నం చేసి 1,20,00,000 పెట్టి శేఖర్ యాదవ్ ఆ స్థలాన్ని కొనింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే 6 నెలల క్రితం కొన్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,20,00,000 రూపాయలు పెట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాజరెడ్డికి సంబంధించిన ముఖ్యమైన మర్యాదస్తులైన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర కొన్నాడు. దారా భాస్కర్ రెడ్డి బావమర్ది కేశవరెడ్డి దగ్గర. దారా భాస్కర్ రెడ్డి మర్యాదస్తుడు, మంచోడు, వరదరాజరెడ్డికి ఎంతో ముఖ్యుడు, చాలా మర్యాదస్తుడు. ఆ పిల్లోని బావమర్ది కేశవరెడ్డి దగ్గర కొన్నారు. ఆ కేశవరెడ్డి కూడా ఎంత మర్యాదస్తుడు అంటే శేఖర్కి ఫోన్ చేసి 3 రోజుల క్రితం చెప్తున్నాడు, శేఖర్ నువ్వు మంచోనివి, మర్యాదస్తుడివి, సకాలంలో నాకు లెక్కించినావు, ఈ ఆస్తి సజావైనటువంటి ఆస్తి, వాళ్ళు వెధవలు మోసం చేస్తున్నారు, నీకు ఏదైనా ప్రమాదం అనుకుంటే, నీకు ఏదైనా పోలీసులు కానీ మరొకరు కానీ అన్యాయం చేసే పరిస్థితి ఉంటే నా ఆస్తి నేను రిజిస్టర్ చేయించుకుంటా, నీతో నీ డబ్బు 1,20,00,000 నీకు తిరిగి ఇస్తా శేఖర్ అంటున్నాడు అతను. మా దగ్గర ఉండబడిన అన్ని పత్రాలు తీసుకున్నాం. మునీర్ పేరుతో ఉండే, వాళ్ళ తమ్ముని పేరుతో ఉండే నకిలీ పత్రాలు 85, 80, ఇంకోరికి అమ్మినేది నకలు కోసం, లింకు డాక్యుమెంట్ కోసము, తర్వాత ఒక గురుభాస్కర్కు రిజిస్టర్ చేయించినది, ఇప్పుడు వేరే వాళ్ళు చేసి అగ్రిమెంట్ చేసినది, మా దగ్గర ఉండే ఒరిజినల్ పత్రాలు అన్నీ కలిపి ఒక అర్జీ తయారు చేసి పోలీసు వాళ్ళకి ఇచ్చినాం, సబ్ రిజిస్టర్ ఆఫీసులో కనుక్కోబన్నాం, అంతా తీసుకొని నిగ్గు తేల్చామని చెప్పినాం. ఈ నిగ్గు తేల్చేదానికి ఏమీ లేదు, వాస్తవానికి అయితే 1 గంట కూడా లేదంతా మా దగ్గరనే ఉంది. ఇప్పుడు కూడా నిగ్గు తేల్చకుండా ఇంకా నానబెట్టి వాళ్ళు నోటీసులు ఇచ్చి ఈ స్థలంలోకి నువ్వు దిగొద్దు వాళ్ళు దిగొద్దు అంటే ఇంతకంటే అన్యాయం మరొకటి లేదు. పోలీసులారా, మెట్టుతో బూటుతో వెళ్ళండి మా తప్పు ఉంటే, అంతే తప్ప వానికి నోటీస్ ఇచ్చినాం, నీకు నోటీస్ ఇచ్చినాం, భూమిలోకి స్థలంలోకి దిగొద్దంటే అన్యాయం. 1 రోజు 2 రోజులు 3 రోజులు మీరు నిగ్గు తేల్చేంత దిగొద్దంటే దిగకుండా ఉంటాం. కోట్ల రూపాయలు పెట్టి మా ఆస్తి పెట్టుకొని మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటా అంటే మీరు దిగొద్దని చెప్పి సంవత్సరాలు పెట్టి 6 నెలలు పెడితే అది న్యాయం కాదు. ఆ పని మీరు చేయొద్దు. వారమా 10 రోజుల మీరు తేల్చేంత వరకు పోవద్దు భూమిలో కంటే పోము. వారమో 10 రోజుల తర్వాత తేల్చి బూట్ కలుతుంది అనండి ఏం తప్పు ఉంటే వాడిని. ఈ విషయం పైన మా దగ్గర ఉండే సమాచారంతో డిఎస్పీ గారిని కలిసి, బంగారెడ్డి వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, శేఖర్ యాదవ్ మండలాధ్యక్షులు కలిసి డిఎస్పీ గారికి అర్జీ ఇస్తున్నాం. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీకి కూడా పర్సనల్గా శేఖర్ యాదవే కలిసి వాళ్ళకు కూడా అర్జీ ఇస్తున్నాం. ఎస్పీ గారికి కూడా కాపీ టు ఎస్పీ గారికి కూడా అర్జీ పంపిస్తున్నాం. దీని మీద మేము లీగల్గా ఎంత దూరం పోరాడాలనో అంత దూరము పోరాడతాం. మా 10 సెంట్ల స్థలం కోసం కాదు, మా స్థలం మా దగ్గరనే ఉంది. మా ఈ ఊర్లో ఉండే ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండేదానికోసం, ఈ ముఠాయిడికి సమాప్తమయ్యేదానికోసం, ఇంకొకరు ఇటువంటి కాగితాలతో రాకుండా ఉండేదానికోసం లీగల్గా ఎంత పోరాటం చేయాలనో పోలీస్ శాఖ, ఉన్న ప్రభుత్వ అధికారులు, కోర్టు అన్ని చోట్లకు పోతాం. నేను ఫైనల్గా ప్రజలకు చెప్పేది, మీరు ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఆస్తులు ఎక్కడైనా కొనుగోలు చేసేటప్పుడు
ఈ నకిలీ దస్తావేజుల ముఠా ఉంది కాబట్టి, ఇదిగో ఇంత ఉదంతం మీకు చెప్పినా కాబట్టి 1కి 3 సార్లు మీరు పత్రాలను పరిశీలించి జాగ్రత్త పడిన తర్వాతనే ఆస్తులను మీరు కొనండి అనేది ఒకటి చెప్తాను. రెండవది, ఇటువంటి దొంగల ముఠాకు మద్దతు ఇవ్వకుండా మీ అభిప్రాయాన్ని మార్చుకొని ప్రజాహితం కోసం పనిచేయండి వరదరాజిరెడ్డి గారు, కుమారుడైనటువంటి కొండారెడ్డి గారు అని చెప్పి వారికి హితవు చెప్తా ఉన్నా. మూడవది, పోలీసులు కొండారెడ్డి చెబితే పని చేస్తాం అని చెప్పి కొండారెడ్డి చెబితే తప్పుడు మార్గంలో కూడా పనిచేసే విధానాన్ని విడనాడాల్సిన బాధ్యత ఈ ఊళ్ళో ఉండే పోలీసులకు ఉంది. 4, వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే ఏకైక మార్గం ఎస్పీ గారు ఈ ఊరిపైన ఇటువంటి విషయాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టాల్సిన బాధ్యత ఉంది. 5, ఎవరు చేసినా ఎవరు ఏమి చేయకపోయినా ప్రజల ఆస్తులకు అన్యాయం జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ ఉండి మా వాళ్ళందరం కూడా ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఉండే సామాన్య ప్రజల కోసం మీ ఆస్తుల భద్రతకు అన్యాయం జరిగినప్పుడు మేము బజార్లోకి వస్తాం, మీ పక్షాన పోలీస్ స్టేషన్కి వస్తాం, మీ పక్షాన ఎక్కడికి రమ్మనే వచ్చి కొట్లాడేదానికి సంసిద్ధంగా ఉండామని తెలియజేస్తూ సెలవు.